హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని డివోర్స్ టైప్స్ ఉంటాయి అండ్ డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే ఎంత కాల పరిమితి పడుతుంది? దీని గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్కారం. నమస్తే. చాలా మంది డివోర్స్ తీసుకుంటూ ఉంటారు, బట్ వాళ్ళకి ఒక ఐడియా ఉండదు. అంటే కంటెస్టెంట్ డివోర్స్ తీసుకుంటే ఫాస్ట్గా వస్తుందా డివోర్స్, అంటే ఎలా తీసుకోవాలి అని. అసలు ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ మన భారత రాజ్యాంగం ప్రకారం? డివోర్స్లు అనేవి 2 టైప్స్, కంటెస్టెడ్ డివోర్స్ ఒకటి, మ్యూచువల్ డివోర్స్ ఒకటి. అయితే పరిస్థితిని బట్టి కొంతమంది పరస్పర అంగీకారం ఉందనుకోండి, మన ఇద్దరికి ఇంకా ఇది సెట్ అవ్వట్లేదు, ఈ రిలేషన్లో మనము కంపాటబిలిటీ లేదు, వి కాంట్ గో ఫార్వర్డ్, ఇంకా ముందుకు వెళ్ళలేము అనుకున్నప్పుడు యూజువల్లీ ఏం చేస్తారు అని అంటే మ్యూచువల్ డివోర్స్, పరస్పర అంగీకారంతోనే ఒక అగ్రిమెంట్ చేసుకొని ఒకవేళ డివోర్స్ అయిన తర్వాత ఎలా ఉండాలి, ఆస్తుల గురించి, మెయింటెనెన్స్ గురించి, పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి, ఇవన్నీ మ్యూచువల్ డివోర్స్లో మాట్లాడుకొని ముందే ఒక అగ్రిమెంట్ రాసేసుకొని కోర్టుని అప్రోచ్ అయితే, ఇంతకుముందు 1 year వరకు ఆగాలి, కూలింగ్ పీరియడ్ అనేది ఉండేది మ్యాండేటరీగా. సుప్రీంకోర్టు ఇప్పుడు అది వేవ్ ఆఫ్ చేసేసింది. ఒకవేళ వాళ్ళు నెక్స్ట్ మ్యారేజ్కి వెళ్ళిపోతున్నారు అనో, ఎవిడెంట్గా అక్కడ ఇద్దరు మ్యూచువల్కే వస్తారు కాబట్టి, ఇంకేదైనా మేబీ యూఎస్కి వెళ్ళిపోతున్నారనో ఇలాంటి రీజన్స్ ప్రూవ్ చేసుకున్నట్టయితే వితిన్ 2 to 3 months వచ్చేస్తుంది. ఇప్పుడు 6 months కూలింగ్ పీరియడ్ అనేది అవసరం పడడం లేదు. కంటెస్టెడ్ డివోర్స్లో ఏమవుతుంది అని అంటే, యూజువల్లీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, హస్బెండ్కి ఏమో ఈ పెళ్ళిలో ఉండాలి, డివోర్స్ ఇవ్వకూడదు అని అనుకుంటున్నారు, వైఫ్ ఏమో నాకు డివోర్స్ కావాలి అని అంటుంది, వైస్ వర్సా. ఒక చోట భార్య విడాకులు ఇవ్వాలి అనుకోవట్లేదు, భర్త మాత్రం నాకు విడాకులు కావాలి అని అంటాడు. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఈ రీజన్స్ని ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు కోర్టు ముందు. ఓకే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళ పట్ల క్రూయల్టీ ఉంటుందా, డివోర్స్కి రీజన్ ఏంటి, ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అనేది అది కోర్టు ముందు ప్రూవ్ చేసుకుంటేనే ఆ డిగ్రీ అనేది ఇస్తుంది కోర్టు. సో ఇలాంటి సందర్భాల్లో ఏమవుతాయంటే, వీళ్ళు డేట్ల మీద డేట్లు తీసుకోవడము, ఇష్టం లేని వాళ్ళేమో తొందరగా అవ్వాలనుకుంటారు కేసు, లేదు ఈ డివోర్స్ నాకు వద్దు, నేను ఈ పెళ్లిలోనే ఉండాలి అనుకున్నారు అనుకోండి, ఇదే బంధంలో ఉండాలి అనుకున్న వాళ్ళు ట్రాగ్ ఆన్ చేయాలి అని చూస్తూ ఉంటారు కేసు. అట్లా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 2 to 3 years, ఒక్కోసారి 5 years వరకు జరుగుతూ ఉంటుంది. ఓకే, కొన్ని సందర్భాల్లో 10 years వరకు కూడా లాగిన కేసులు ఉన్నాయి. అంటే డివోర్స్ అన్ని ఏళ్ళు పట్టింది కూడా ఉన్నాయి. మళ్ళీ లోవర్ కోర్టులో అయిపోయిన తర్వాత మళ్ళీ హైకోర్టులో ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు. రీసెంట్గా మనం చూసాం ఒక కేసులో, సుప్రీంకోర్టు కేసులో 2004 నుంచో ఏమో వాళ్ళు పోరాడుతూ ఉంటే ఇప్పుడు 2024లో వాళ్ళకి డివోర్స్ అనేది గ్రాంట్ చేశారు. అది కూడా లాస్ట్కి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి కంటెస్టెడ్ డివోర్స్ నుంచి మ్యూచువల్ అయ్యి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మెయింటెనెన్స్ ఇంత 3 కోట్లు ఇస్తాను అని భార్యకి ఇచ్చి ఇప్పుడు 70 ఏళ్ల వయసులో ఆయన విడాకులు తీసుకోవడం జరిగింది. సో ఒక్కోసారి ఏళ్ల తరబడి కూడా సాగుతూ ఉంటుంది. ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు మ్యామ్, భార్యకు డివోర్స్ కావాలి బట్ పిల్లలు ఉన్నారు, భర్తకేమో డివోర్స్ వద్దు, బట్ అయినా సరే ఈ భార్యకు మెయింటెనెన్స్ కావాలి అంటే వస్తుందా? డెఫినెట్లీ మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి. ఒకవేళ భార్య తనని తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నా కానీ, ఓకే తనంతట తను ఎంప్లాయ్మెంట్కి వెళ్ళలేని స్థితిలో ఉంది, లేదు ఆవిడకి చదువు సందేలు లేవు, తనని తాను పోషించుకోలేదు అనుకున్నప్పుడు ఫ్యూ గైడ్ లైన్స్ ఇచ్చింది, ఒక 8 guidelines వరకు. తన ఆస్తి ఎలా ఉంది, భర్త ఇంట్లో ఉన్నప్పుడు తన సోషల్ స్టేటస్ ఎలా ఉంది, పిల్లలు ఉన్నప్పుడు డెఫినెట్లీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు హస్బెండ్ మెయింటెనెన్స్ అనేది ఇవ్వాల్సిందే. బట్ ఇప్పుడు ఇక్కడ భార్య తినే డివోర్స్ కావాలనుకుంటుంది, భర్తనేమో నేను చూసుకుంటాను అని అక్కడ కోర్టులో చెప్తే, నేను చూసుకుంటాను నాతోనే ఉండమనండి అని చెప్తే మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. చాలా విలువైన సమాచారాన్ని మాకు ఇచ్చారు మ్యామ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ యువర్ ఛానల్ తెలుగు క్యాపిటల్ లీగల్.